వెల్కమ్ టు మెగా న్యూస్. ప్రయాణికులకు తోడు నీడగా ఉండడానికి బస్టాండ్ నిర్మించిన కాంగ్రెస్ యువ నాయకుడు కేకే కృష్ణ. సామాజిక సేవలో కేకే కృష్ణ మరో ముందడుగు వేశాడని చెప్పవచ్చు. అప్పారెడ్డిగూడ, లింగారెడ్డిగూడ, పులుసుమామిడి గ్రామాల్లో బస్టాండ్ నిర్మించిన కేకే కృష్ణ తన సొంత నిధులతో నిర్మించడం ఎంతో సంతోషమన్నారు. బస్టాండ్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. సమాజ సేవ దిశగా కేకే కృష్ణ అందిస్తున్న సేవలు అపూర్వమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. బస్టాండుల ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని కేకే కృష్ణ మరో నాయకుడు గుట్టా రాజు కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఈ బస్టాండులను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం ప్రతి రాజకీయ నాయకుడికి అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దళిత బిడ్డగా పుట్టినప్పటికీ చిన్న వయసు నుంచే వ్యసనాల జోలికి వెళ్లకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు సాగడం అభినందనీయమన్నారు. కేకే కృష్ణ స్వయం కృషితో జీవితంలో ఎదిగాడని, అతడు చేస్తున్న దీవెనలు ఎప్పుడు ఉంటాయని ఆకాంక్షించారు. బస్టాండులను ఏర్పాటు చేయడం ప్రయాణికులకు ఎంతో ఓదార్పునిస్తుందని, వారి ఆశీస్సులు కూడా ఈ యువ నాయకుడికి ఉంటాయని పేర్కొన్నారు. కృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకులకు ఆదర్శమని అన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో భాగం కావడం, తనకు ఒక స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇలాంటి వ్యక్తులు తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటారని పేర్కొన్నారు. నేతలు కృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జాకారం సర్పంచ్ చంద్రశేఖర్, సత్యనారాయణ, గుట్టా రాజు, సర్పంచ్లు సందీప్ గౌడ్, నరసింహులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలము రంగారెడ్డి జిల్లా అయినప్పటికీ కూడా మాకు శంకరన్న గారు చాలా హెల్ప్ చేసి ఈ బస్టాండ్ కేకే కృష్ణ గారి ఆధ్వర్యంలో తీయడం చాలా అదృష్టం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఇక్కడ రోడ్ ఇక్కడ ఉంది, ఊరు ఇక్కడ ఉంది, కానీ మేము ఉండడం, మా రెవెన్యూ అంతా అక్కడ ఉంది, మేము తిరగడం అంతా ఇక్కడ. మాకు ఇవ్వడం కూడా చాలా, మాకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఇవ్వాల్సిన అవసరం, కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మా ఊరు తరఫున చిన్న కోరిక ఏంటంటే, మా ఊరును పల్లెను ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కలుపుకుంటే పుణ్యమైతుంది. మొత్తం ప్రతి పనికి మేము షాద్నగరే వస్తాము. ఏ పోలీస్ స్టేషన్ పనికి, మరో పనికి మాత్రమే షాబాద్ పోవాల్సిన పని ఉందన్న మాది. మేము మొగిలిగిద్ద మండలం అయినా కాకుండా రంగారెడ్డి జిల్లా అయితే ఈసారి ఖచ్చితంగా మా షాద్నగర్ జిల్లా అని అంటున్నారు. షాద్నగర్ ను జిల్లా అంటున్నారు. అప్పుడు జిల్లాలో అవకాశం ఉంటే మమ్మల్ని మీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ లో కలుపుకుంటే మీకు శతకోటి ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. శుభాకాంక్షలు. ఇక్కడ ఈరోజు బస్టాండ్ ఓపెనింగ్ చేసుకోవడానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకరన్న గారు చేతుల మీద ఎంతో సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ బర్త్డే రోజు మాట ఇచ్చిన ప్రకారంగా 15 బస్టాండ్లు అని ఆ రోజు చెప్పడం జరిగింది. దాని డిమాండ్ను బట్టి ఈ రోజుకి 25 బస్టాండ్లు కంప్లీట్ చేసినాము. త్వరలోనే అన్ని ఇంకా ఓపెనింగ్ కూడా చేస్తున్నాము. అన్న కృషి తోటి ఇది చేస్తున్నాము. చాలా సంతోషం. షాద్నగర్ నుంచి లాల్పాడ్ వరకు గత ముఖ్యమంత్రి బర్త్డే పురస్కరించుకొని కేకే కృష్ణ గారు, వాళ్ళ బామ్మర్ది గుట్టా రాజు గారు, పెద్దలు, కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి ఒక ఆలోచన. ఏం ఆలోచన అంటే, సామాజిక సేవ చేయాలి, ప్రజలకు మనం చేయగలిగింది ఉర్తభక్తి అయినా మనం వారికి అండగా నిలబడాలని చెప్పి ఒక సంకల్పం, ఒక కార్యదీక్షత. సరే, సమాజంలో అందరం ఉంటాం, సమాజంలో అందరం గొప్ప వ్యక్తులుగా ప్రభావితం చేసుకుంటూ ఉంటాం, కానీ సమాజానికి కొంత ఉపయోగపడాలి, సమాజానికి కొంత సేవ చేయాలి. అందులోనే కేకే కృష్ణ గారు ఒక చిన్న వయసులో మామూలు చదువుకొని సమాజంలో ఒక చైతన్యవంతునిగా అయ్యి సమాజానికి ఉపయోగపడాలని ఒక ఆలోచనతోని వారు సంపాదించిన సంపదనలో ఏ రాజకీయాలు కానీ, ఏ జీరో దందలు కానీ అడ్డం పెట్టుకుని కాదు, స్వయం కృషితోని ఎదిగి ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోని దాదాపు ఆ రోజు 15 బస్టాండ్లు అని చెప్పింది. రిక్వెస్ట్ స్టాప్లు, కొన్ని ఆమ్లెట్లలో ప్రయాణికులకు
ఎండకు వానకు చలికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బస్సులు వచ్చే వరకు వేడి చేసి ఓసారి ఎండ కొడతా ఉంటారు. పాపం నిల్చలేక చెట్ల కింద అక్కడక్కడ ఓ దగ్గర చెట్లు ఉండయి. కానీ ఒక మంచి ప్రయాణికులకు మంచి సౌకర్యం ఈ బస్ స్టాండ్లు, రిక్వెస్ట్ బస్ స్టాండ్లు చేయడం. అది డబ్బుతో కూడుకున్నది, మన అందరు తెలుసు. ఇలా మామూలుగా అంటే 2-3 లక్షలతో కూడుకున్న డబ్బులు పెట్టడం ఆషామాషయం కాదు. రాజకీయ నాయకులతో కాని పని. కృష్ణ గారు స్వచ్ఛంద సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఎవరైనా దీవిస్తారు. ఎవరో నాయన ఈ బస్ స్టాండ్ పెట్టి చల్లగా అలా కలుపు చల్లగా ఉండి అంటారు. వాస్తవాన్ని కూడా ఇది ప్రతి ఒక్కరు అంటారు. అంటే బాటసార్లు పోతుంటే కూడా ఇక్కడ వచ్చి అక్కడ సేద తీసుకుంటారు. తప్పకుండా వచ్చి ఆ నీడకు చేసే కూర్చొని పోతారు. వాన కొడుతుంటే కూడా కూర్చొని పోతారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. ఇది కృష్ణ చేసే కార్యక్రమం సామాజిక సేవ. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వారు కూడా కొన్ని కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి నేను కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. మన అనుచరుడిగా, మన స్నేహితుడిగా, మన కుటుంబ సభ్యునిగా ఈ కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దళిత బిడ్డ ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది నిజంగా ప్రజల తరపున, ఈ ప్రాంత ప్రజల తరపున, అందరి తరపున కృష్ణకు, వారి కుటుంబానికి భగవంతుడు ఇంకా ఏ చెడ్డ అలవాట్లు కూడా లేవు. స్నేహితులకైనా ఉపయోగపడతాడు, రాజకీయ నాయకులకైనా ఉపయోగపడతాడు, నాకు కూడా ఉపయోగపడతా ఉంటాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు వస్తూ ఉంది. భగవంతుడు కూడా వాడిని చల్లగా చూడాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాల ఆరోగ్యంగా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేటందుకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలి. ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు అతన్ని ఆశీర్వదించాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మన ఎల్లంపల్లి సర్పంచ్ గారు, అప్పారెడ్డి కూడా సర్పంచ్ గారు కూడా వారు, వాళ్ళ సహోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, గ్రామస్తులు ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అప్పారెడ్డి కూడా సర్పంచ్ అన్నట్టుగా గతంలో ఆ ప్రభుత్వాలన్నీ ఇష్టానుసారంగా, జిల్లాలు ఇష్టానుసారంగా చేసిర్రు, మండలాలు ఇష్టానుసారంగా చేసిర్రు, గ్రామాలు ఇష్టానుసారంగా చేసిర్రు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక సైంటిఫిక్గా, ఒక భౌగోళిక సిద్ధాంతంగా, ఒక పద్ధతి ప్రకారం రేపు మార్పులు చేర్పులు డీలిమిటేషన్ రాబోతుంది. కాబట్టి అందులో ఏదో గతంలో 9 ఎమ్మెల్యేలు వేస్తే ఎటు అంటే పో, నారాయణపేట తీసుకోపో, కొనపర్తి తీసుకోపో, నాగరికల్లు తీసుకోపో, పెంపాలు తీసుకోపో అనేది కాదు. ఇది 9 ఎమ్మెల్యే కథ కాదు. ఇది ఒక సిద్ధాంతం, ఒక సైంటిఫిక్ గా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఒక పారదర్శకంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక గైడ్లైన్స్ డీలిమిటేషన్ చేస్తే, ఒక జిల్లాను నూతన జిల్లాలో ఏ విధంగా ఏర్పాటు చేయాలో కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ఉంటుంది, డీలిమిటేషన్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఉంటాయి. ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఆంధ్రలో ఎట్లా చేస్తా ఉన్నారు, వ్యవస్థను తయారు చేశారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తలనొప్పిగా మారింది ఈ వ్యవస్థ. అంటే అవసరం లేని గ్రామ పంచాయతీ చేసిర్రు, అవసరం లేని మండలం చేసిర్రు, అవసరం లేని జిల్లాలు చేసిర్రు, అవసరం ఉన్న గ్రామాలను ఓ మండలాల్లో కలిపేది ఉంటే కలపలేదు, ఓ గ్రామ పంచాయతీలో సపరేట్ గ్రామ పంచాయతీ చేయాలంటే చేయలేరు. ఉదాహరణకు సల్వేంద్రంపల్లి ఉంది, అది 100% చేయాలి అంటే అది గుంజల్పాడుకు 4 కిలోమీటర్ల దూరం ఉంది, చేయగలిగింది చేయలేదు. ఉదాహరణకు చెప్తున్నాను. అంటే కొన్ని చేయగలిగిన చేయలేదు, కొన్ని ఏమో చెయ్యనివి. ఒక గ్రామ పంచాయతీని 6 గ్రామ పంచాయతీలు చేసారు, చేగూరు గ్రామ పంచాయతీని 6 గ్రామ పంచాయతీలు చేశారు. నందిగామ అంత పెద్ద గ్రామ పంచాయతీ ఒక్క ఊరు కూడా విడగొట్టలేదు. అంటే మీరు చూడండి, ఆలోచన చేయండి. అంటే దీనికి ఉదాహరణ చెప్పిన మీకు నేను. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా మనసుకు వస్తే అట్లా చేశారు. కాబట్టి అస్తవ్యస్తంగా చేశారు. కాబట్టి సర్పంచ్ విజ్ఞప్తి సరి అయిన విజ్ఞప్తి.
సమయం వస్తే నేను దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. తప్పకుండా అయ్యేటప్పుడు ఉంటే చెప్పి చేస్తామని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.